క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంది, అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో కులము మతము వేరు వేరన్నటువంటి ఏర్పాటుతనం లేకుండా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మనమందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతకాలి అన్నటువంటి సిద్ధాంతం భారతదేశం యొక్క సిద్ధాంతం. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే హిందువులు ఏమంటున్నారంటే ఎక్కువ శాతం వాళ్ళది, భారతదేశంలో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ పాపులేషన్ హిందువులది. కాబట్టి వాళ్ళు ఏమనడం మొదలు పెట్టారంటే ఇది మా దేశం, ఇది హిందూ దేశం అనటం ప్రారంభించారు చాలా సంవత్సరాల క్రితం. తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళ ఆటని బట్టి ఇది మా దేశం, హిందూ దేశం అనే వాళ్ళకి కాస్తంత బలం పెరిగి తర్వాత ఏమనడం మొదలు పెట్టారంటే ఇది క్రైస్తవుల దేశం కాదు అని ఒక మెట్టు ఎక్కి ఇది మీ దేశం కాదురా, మీరు పరాయి వాళ్ళు, మీరు అమెరికా వాళ్ళు, మీరు బ్రిటిష్ వాళ్ళు, మీరు ఇంగ్లాండ్ వాళ్ళు, మీరు ఇజ్రాయెల్ వాళ్ళు, మీరు ఈ దేశం కాదు, ఈ దేశం మీద సర్వ హక్కులు మా హిందువులకు ఉన్నాయి, మీకు లేవు అనడం మొదలు పెట్టారు. అది ఒక స్థాయి. ఇక మూడవ స్థాయి ఇప్పుడు జరుగుతుంది. ఏంటో తెలుసా? ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే బాగా క్రైస్తవుల మీద దాడులు 2014 నుంచి ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఈ 2025-26 నుంచి ఎక్కువైన దాడులు, అప్పుడు వారానికి ఒక దాడి జరిగేది, ఇప్పుడు రోజుకోటి జరుగుతుంది. అది డిఫరెన్స్. ఎందుక అంటే ఇప్పుడు ఒక ఆయన పుట్టుకొచ్చాడు ఎక్కడ మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. ఆయన పేరు పవన్ కళ్యాణ్. ఏం పేరు ఆయన పేరు? పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవక ముందు ఎలా ఉండేవాడంటే, పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా అభిమానం ఉండేది. ఎందుకు? హీరో అని డైలాగులు చెప్తాడు, అది కాదు. సేవా కార్యక్రమాలు చేస్తాడు. సినిమాలు తీసినప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోతే పాపం ఇతనికి రావాల్సిన జీతం తీసుకోకుండా రెమ్యూనరేషన్ వాళ్ళని పెట్టుకోమనేవాడు, పిలిచి మరి ఇతను డబ్బు తీసిచ్చేవాడు. ఇలా పాపము కష్టాల్లో ఉన్న వాళ్ళని, పేదలను అర్థం చేసుకుంటూ అతని సొంత డబ్బుని, కష్టపడి సంపాదించే డబ్బుని పేదలకు పంచుతూ మంచి మంచి సేవాకార్యాలు చేస్తే నాకు నచ్చాడు. అంటే మానవత్వ విలువలు కలిగిన వ్యక్తి అని. పాపం మొదటిసారి పోటీ చేసినప్పుడు 11 నియోజకవర్గాలను పోటీ చేశాడు. ఫస్ట్ టైం కదా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. ఒకటి గెలిచాడు, ఆయన కూడా జంప్ అయిపోయాడు. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి రూట్ మార్చి పొత్తు పెట్టుకొని బీజేపీతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బీజేపీతో కలుసుకున్నాడు. ఇప్పుడు ఆ రహస్యంగా 4 గోడల మధ్యలో ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే వాళ్ళు మాట్లాడుకున్నది కార్యాచరణ దాల్చింది. ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏం మాట్లాడుకుని ఉంటారంటే, మన తాత ఉన్నాడే, ఎవరు? మన మోడీ తాత. ఏం చెప్పుంటాడు ఈయనకి? ఇదిగో మన రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ తరిమి కొట్టాలి, లేదా తిరిగి ఎక్కడి నుంచి క్రైస్తవంలోకి వెళ్ళారో అదే మతంలోకి తిరిగి వచ్చేయాలి. ఇది నీకు అప్పచెప్తున్న ప్రాజెక్ట్ అయ్యా బాబు అని మోడీ గారు ఈయనకి ఒక బాధ్యత అప్పచెప్పుంటాడు. ఈయన దానికి ఓకే. ఎందుకు? పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్, దానికి యాక్సెప్ట్ చేశాడు. ఇది మనకు తెలియదు, ఓట్లు ఎక్క ముందు మనకు తెలియదు. మనము నమ్మాము, ఓట్లు వేసాము. క్రైస్తవులు కూడా చాలామంది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. టీడీపీకి, బీజేపీకి, ఎవరికేసినా, జనసేనకేసినా, ఎవరికేసినా ఓటేలేదు. ఎవరికి? బీజేపీ ప్రభుత్వానికి. నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వెళ్తుంది, జనసేనకేసినా బీజేపీకే వెళ్తుంది, టీడీపీకి వేసినా బీజేపీకి వెళ్తుంది అని తెలిసి కూడా ఓటేసిన వాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవేతరుడు, క్రైస్తవ విరోధి. వాడే యేసుక్రీస్తుని సిలువేసినటువంటి మనస్తత్వం కలిగిన వాడు. సింపుల్. ఇక్కడ వెరీ క్లియర్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి ఓటేశాడంటే ఎవరికి వేసినట్టు? బీజేపీకి వేసినట్టే. బీజేపీ ఏం చేస్తుంది మనం అందరికీ తెలుసు. వాళ్ళ కుట్రంతా కూడా ఈ దేశంలో మతతత్వపు పార్టీ ఏదైనా ఉందంటే మనకు కనిపించేది ఒకటే, అది బీజేపీ. కూటమి ప్రభుత్వంగా వాళ్ళు మారి ఈరోజు ముగ్గురు ఏకమైపోయి, ఫస్ట్ ఒకడు కొట్టేవాడు, తర్వాత ఇద్దరు కలిసి కొట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు ముగ్గురు కలిసి కొడుతున్నారు. ఎవరిని?
క్రైస్తవుల్ని. ఇట్లా ఓట్లేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఒక మాట అన్నాడు ఏంటంటే, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు నా నియోజకవర్గం వైపు తల తిప్పి చూసేలాగా నేను చేస్తానని మాట ఇచ్చాడు. మాట మీద నిలబడ్డాడు. ఈరోజు అందరూ పిఠాపురం నియోజకవర్గం గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటా అంటే, ఏదైనా మంచి చేసి పేరు తెచ్చుకొని అందరు తలలు తిప్పి చూపించేలా చేస్తాడు అనుకుంటే, అందరూ పిఠాపురం నుంచి మాట్లాడుకునేలాగా ఏం చేశాడు తెలుసా? క్రైస్తవుల మీద వివక్ష, దళితుల మీద వివక్ష, నిరుపేదల మీద వివక్ష, కంటిన్యూస్గా వివక్ష జరుగుతుంది. సంఘాలు మూసేయాలని చెప్పి మన గందరగోళం జరిగేది పిఠాపురంలో. ఒక్కడైనా మాట్లాడా? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే, క్రైస్తవుల్ని తరిమి కొట్టే ప్రయత్నం, లేదా తిరిగి వెనక్కి ఏ మతం నుంచి వెళ్ళారో ఆ హైందత్వంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకు ఒక సామెత విన్నాం, ఒక నానుడు ఉంది. ఇంటికి బంధువులు వచ్చినప్పుడంట, వచ్చిన బంధువులకి భోజనం పెట్టలేక, లేదంటే వాళ్ళ గోల భరించలేక వాళ్ళని పో అంటే ఫీల్ అవుతారని ఒక సామెత ఉండేది. పొమ్మని వారు కాదు వీరు, పొగబెట్టు వారని. ఇంట్లో పొగబెట్టామనుకోండి, తట్టుకోలేక కాళ్ళే బయటికి వెళ్ళిపోతారు. అంటే ఇది మనసులో పంపించాలని ఉంది, కానీ మొహం మీద పొమ్మని చెప్పలేడు. ఇప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి కుట్ర ఇదే. మీరు తిరిగి హిందువుల్లోకి మారాలి అని చెప్పకుండా చెబుతున్నారు, తరమకుండా తరుముతున్నారు. ఇది జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ఎక్కువైందంటే, మన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీ చేసి నెగ్గాడో క్రైస్తవుల ఓట్లతో కూడా, అప్పటి నుంచి వస్త్రాలు మారిపోయాయి. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఏం వస్త్రాలు వేసాడు? కాషాయపు వస్త్రాలు వేసి, జడ వేసి, షాల్వా చుట్టి, ఒంటి మీద ఉన్న చొక్కా తీసేసి పూర్తిగా పూజారిగా మారిపోయాడు. ఆవేశంలోకి వచ్చి జనమందరి ముందు, కొన్ని లక్షల మంది జనం ముందు మైకు పట్టుకు, తెలుసు కదా పవన్ కళ్యాణ్కి బేసిక్గా టీనేజ్ పిల్లలు అభిమానులుగా ఎక్కువ ఉంటారు. వాళ్ళు చేసే గోల్ అంతా ఇంత కాదు. ఈ జనాల మధ్యలో స్టేజ్ మీద నిలబడి ఐ యామ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ఊగి 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 చెబితే జనాలందరూ ఊగిపోయారు. అక్కడి నుంచి మొదలైంది మేము సనాతనులం అన్నమాట. అక్కడ ప్రారంభమైంది ఐఎమ్ సనాతని హిందూ అని. అక్కడి నుంచి మొదలయ్యాయి. అప్పటి వరకు వారానికి ఒక క్రైస్తవుని మీద దాడి జరిగితే, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే స్టేజ్ మీద ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అన్నాడో, అక్కడి నుంచి రోజుకు ఒక దాడి మొదలైంది క్రైస్తవుల మీద. ఇప్పుడు మనం ఓట్లేసింది వాళ్ళకి, సీఎం చేసుకున్నాం, డిప్యూటీ సీఎం అయ్యాడు, మన ఓట్లతో గెలిచారు. మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక్క దాడికైనా స్పందించారా మోడీ? స్పందించారా చంద్రబాబు నాయుడు? స్పందించారా పవన్ కళ్యాణ్? ఎవరైనా మాట్లాడుతున్నారా ఎక్కడైనా? మీరు చెప్పండి సార్, నాకు తెలియక, ఒకవేళ బహుశా నాకు అవగాహన లేకపోతే మీరు చెప్పండి. ఎందుకు మాట్లాడలేదని మాట్లాడుతున్నారో నాకు చెప్పండి. మాట్లాడుతున్నారా? లేదు. కానీ మనం వాళ్ళకే ఓట్లు వేస్తాం. మరలా ఎలక్షన్స్ వస్తాయి. ఏంటి, మా తాత ఆడికే ఓటేశాడు, మా ముత్తాత ఆడికే ఓటేశాడు, మా నాన్న ఆడికే ఓటేశాడు, మేము కూడా వాడికే ఓటేస్తాం. ఈ ఓటు ఎక్కడికి వెళ్తుంది? చివరికి బీజేపీకి వెళ్తుంది. బీజేపీ వాడు ఏం చేస్తాడు? క్రైస్తవుని చంపుతాడు. అయినా మనం వాళ్ళకే ఓటేస్తాం. ఏంటి? అభిమానం. ఏ అభిమానం? పార్టీ అభిమానం. ఎవరిల్లు? క్రైస్తవుల క్రీస్తు విరోధులు. చెప్పండి చూద్దాం. క్రీస్తు విరోధులు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఈరోజు క్రైస్తవుల్ని కొడుతుంటే, ఆ హింసలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మన అనంతపూర్లో హెబ్రోన్ సహవాసం వృద్ధులు, 65 పైబడినటువంటి వృద్ధులు, 65-70 ఏళ్ళ వయసు గల వాళ్ళు ప్రతి ఆదివారం అలవాటు చొప్పున సువార్తకి వెళ్తే, మనమన్నా కొంచెం గట్టిగా మాట్లాడతాం. ఆ హెబ్రోనులు పాపం అస్సలు చాలా సాత్వికం గల మనసు కలిగిన వాళ్ళు, గొడవలు పడ్రు, అరవరు, ఏం చేయరు. అలాంటి వాళ్ళు సువార్తకి వెళ్తే, అక్కడ హిందూ సమ్మేళనం ఏదో సభ జరుగుతుందని మీరు ఆపేయండి సౌండ్ అంటే, బస్సు మీద ఉన్న ఆ హార్న్లు ఆపేసి, సరే బాబు ఆపటమే కాదు వెనక్కి వెళ్ళిపోతాంలే పాపమని బస్సు వెనక్కి తిప్పేసుకుని వెళ్తుంటే, ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి ఊరవతలకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ ఎవడైతే ఆపాడో వీళ్ళు పక్కనున్న ఊర్లో ఉన్న అల్లరి మూకలకు ఫోన్లు చేసి, అరే ఊరవతలకి వెళ్ళిపోయారు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారేమని చూసాం కానీ గొడవ పెట్టుకోలేదు వాళ్ళు,
మనమే వెళ్ళి వాళ్ళ మీద దాడి చేద్దామని ఈ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు అల్లరి మూకలు కలిసి బస్సుని ఆపి, ఏ బస్సుని, ఇంటికి వెళ్తున్న వాళ్ళని, తిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపి బస్సు అంతా బద్దలు కొట్టేసి ఇంతింత రాళ్ళు వేస్తే అది తప్పించుకున్నారు లోపల ఉన్న వాళ్ళు. నేను బస్సులోకి వెళ్ళి చూసా, ఇంతలా రాళ్ళు వేస్తే తప్పించుకున్నారు. తల మీద పడి ఉంటే తల బద్దలైపోయేది, చచ్చిపోయేవాళ్ళు. బద్దలు కొట్టి వీళ్ళ షర్టులు పట్టుకొని లాగి జై శ్రీరామ్ చెప్తావా చెప్పవా లేదంటే చంపేస్తాం అని బెదిరించి వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిల్లు చింపి, చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారంట భయపడుతూ. అది కూడా పట్టించుకుండా క్రూరంగా మనుషులకు కాదు మేము మృగాలం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే చివరిగా ఒకడొచ్చి క్యాన్లో 5 లీటర్ల క్యాన్లో పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ పోస్తే బస్సు అంతా తగలబెట్టడానికి, వాళ్ళని సజీవ దహనం చేయటానికి గ్రహం స్టైన్స్ లాగా ఎవరో ఆపారట. ఆపకపోతే సజీవ దహనం. మా క్రైస్తవుల్ని చంపారు అని నాలాంటి నాయకులు మాట్లాడితే అది చంపడం కాదురా, అది హత్య కాదు, అది ఫైర్ యాక్సిడెంట్ అంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గతంలో ప్రవీణ్ పగడాల గారిని చంపారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవులు గొంతు చింపుకొని అరుస్తూ ఏడుస్తూ ఆక్రందనలు చేస్తూ అడిగితే ఏమన్నారు తెలుసా? తాగి చచ్చిపోయాడు, నోరు మూసుకొని కూర్చోకపోతే తీసుకెళ్ళి బొక్కలా వేస్తాం అన్నాడు. ఎవరు? మన క్రైస్తవులు కూడా ఓట్లేసినటువంటి ప్రభుత్వం. నోరు మూసుకొని కూర్చోకపోతే జైలు పాలవుద్ది, చిప్పకూడి మీ గతి అవుద్ది, ఊచలు లెక్క పెట్టుకుంటారు అన్నారు. ఒకవేళ బస్సు తగలబడిపోయి లోపల ఉన్న 16 మంది చచ్చిపోయింటే ఏమనే వాళ్ళు తెలుసా? ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనే వాళ్ళు. చంపారంటే ఒప్పుకోరు, మరలా లోపలేస్తామంటారు. నా నాటోళ్ళ నోటికి తాళం వేస్తారు. ఇన్ని జరుగుతున్నాయి. దాని తర్వాత అక్కడ తాగిపోయిందా? నేను వెళ్ళాను అనంతపూర్కి, ఎస్పీ గారితో మాట్లాడే వాళ్ళ మీద కేసు పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తే టీడీపీ వాడు కూడా వచ్చాడు. లోకేష్ గారికి బాగా కావాల్సిన వాడిని అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా అక్కడికి వచ్చి కేసు లేకుండా చేసి వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా కేసు లేకుండా చేసేసి వెళ్ళిపోయాడు. ఎవరు? టీడీపీ వాళ్ళు. అయిపోయిందా? వాళ్ళకి శిక్ష పల్లా. దెబ్బలు తిన్నాడేమో దాక్కున్నాడు, బయటికి వస్తే కొడతారేమో అని. తన్నినోడేమో కాలాలు ఎగరేసుకొని రోడ్ల మీద బాగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది మన పరిస్థితి. ఆ తర్వాత కరెక్ట్గా వారం రోజులకి 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ధర్మవరం, అనంతపురం నుంచి ధర్మవరం ఒక సంఘంలోకి వెళ్ళి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్ చేసి, సౌండ్ సిస్టమ్ కాల్ చేసి, గోడ పెద్ద కన్నం వేసి అందులో నుంచి వెళ్ళి ధ్వంసం చేశారు. చర్చిలో ఉన్నటువంటి సామాన్లని, మీటర్ని, ఫ్యాన్లని, లైట్లని అన్నిటినీ సర్వనాశనం చేశారు. ఎందుకు? మీకు అనుకోవచ్చు ఆ చర్చ్ ఇతరులకు డిస్టర్బెన్స్గా ఉందేమని. నేను వెళ్ళాను ఆ ధర్మవరం చర్చ్కి. ఆ చర్చ్ ఉన్న చోట చుట్టూ 3 కిలోమీటర్ల వరకు ఒక్క ఇల్లు కూడా లేదు. 3 కిలోమీటర్ల వరకు చుట్టూ అలాంటి స్థలంలో ఆ చర్చ్ ఉంది. పేదవాళ్ళ సంఘం అది. ఎవరికి దారి చేశారు? ఎవరికి నష్టం చేశారు? ఎవరిని ఇబ్బంది పెట్టారు? వాళ్ళ మీద దాడి. క్రైస్తవులు ఈరోజు ఏమైపోతున్నారంటే శత్రువులు అయిపోయారు హైందవులకి. ప్రభుత్వం ఇంత చూస్తుందే, ఎన్నికలు వస్తే పాస్టర్లకి సోప్ వేయటానికి డబ్బులు కట్టలు పంచుతారు కదా, ఇంత చూస్తున్నటువంటి ప్రభుత్వం నోరు తెరిచి ఒక్క మాట ఎందుకు మాట్లాడడంలా? ఆలోచించారు ఎప్పుడన్నా? ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ మాట్లాడుతున్నారా? మాట్లాడలా. ఒక ఆశ్చర్యమైన హాస్యాస్పదమైన విషయం చెప్తాను మీకు. బంగ్లాదేశ్ తెలుసు కదా, ఒక హైందవుడిని చంపారు. ఒక హైందవుడి, అతను అమాయకుడే. నాకు బాధేసింది. అరే మానవత్వం ఏమైపోతుందో ప్రపంచంలో అనిపించింది. ఒక హైందవుడిని చంపితే పక్క దేశంలో మన ఇండియా నుంచి మహానేతలందరూ మాట్లాడి విరుచుకుపడ్డారు వాళ్ళ మీద. పక్క దేశంలో ఒక హైందవుడి మీద దాడి జరిగితే మన దేశంలో ఉన్నటువంటి నాయకులు స్పందిస్తే, అరే ఈ దేశంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ నీళ్లు తాగి ఈ నేల మీద తిరిగి ఈ నేలలోనే పాతెడతారు మమ్మల్ని, మాకెందుకు దాడులు జరిగితే మీరు మాట్లాడటంలా? పక్క దేశంలో ఉన్న హైందవుడికి ఉన్న విలువ ఈ దేశంలో పుట్టి పెరుగుతున్న క్రైస్తవుడికి ఎందుకు ఇవ్వటంలా మీరు అని కాలర్లు పట్టుకొని నిలదీసి అడగాలన్నటువంటి కోపం రగిలిపోయింది. కానీ అడగలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? మనము అడిగే అంత అధికారంలో లేము.
అభినయ దర్శన్ బయటికి వస్తే 1000 మంది వస్తారు, ర్యాలీ చేస్తాం, ధర్నా చేస్తాం, కొడతారు, అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎంతసేపు అరుస్తాం, అలిసిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. చంపేవాడు చంపుతూనే ఉంటాడు, మౌనంగా ఉన్న వాళ్ళు మౌనంగానే ఉంటారు. అయినా మనం మారతామా? టీడీపీకి ఓటేస్తాం, జనసేనకు ఓటేస్తాం, బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకు ఓటేస్తాం. తెలిసి 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 ఇదే జరుగుతుంది ప్రతిసారి కూడా. ఎవరు సార్ క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంది? ఎవరు పాడు చేస్తున్నారు? నిజం చెప్పండి, గుండెల మీద చేసుకుని మన క్రైస్తవులు వాళ్ళకు ఓట్లు వేయలేదా? నాకు తెలుసు 50% క్రైస్తవులు వేశారు. దీనికి కారణం ఏంటో తెలుసా? పాస్టర్లు. ఆ టైంకి వస్తారు, చర్చికి ఏదో అవసరం ఉంటే సౌండ్ సిస్టమా కొనిస్తాం, తీసుకోండి. పెయింట్ వేయలేదా, మేము వేయిస్తాం, తీసుకోండి 2 లక్షలు. సిమెంట్ కావాలా, తీసుకోండి 5 లక్షలు. ఐరన్ కావాలా, తీసుకోండి 10 లక్షలు. చర్చి గోడలు అయ్యాయా, స్లాబ్ అవ్వలేదా, తీసుకోండి 10 లక్షలు. మీ వాళ్ళ ఓట్లు మాకు వేయించండి అంటే క్రైస్తవుడి విలువలను పక్కన పెట్టి నా చర్చి బాగుండాలి, నేను బాగుండాలి అన్నటువంటి కాన్సెప్ట్తో, స్వార్థంతో వాళ్ళకి ఓట్లు నమ్మేసి మన పాస్టర్లే మన క్రైస్తవుల్ని బీజేపీకి తాకట్టు పెడితే కొడితే ప్రశ్నించేది ఎవరు సార్? ఎవడు ప్రశ్నిస్తాడు? ఇవన్నీ మారాలి అంటే మన క్రైస్తవుడు అధికారంలోకి రావాలి. మన క్రైస్తవుడు అధికారంలోకి రావాలి. వస్తే ఈ పరిస్థితులు మారతాయి. అభినయ్ దర్శన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. నేనొక్కడిని కాదు, 15 నియోజకవర్గాల్లో నా తరపున పోటీ చేయించబోతున్నాను. 15 నియోజకవర్గాల్లో నా క్రైస్తవుని నిలబెడతా. సమర్థవంతుణ్ణి, పక్క పార్టీకి అమ్ముడు పోని వాణ్ణి, నిజాయితీ పరుణ్ణి, మంచి సాక్ష్యం ఉన్నవాణ్ణి, వాక్చాతుర్యం ఉన్నవాణ్ణి, జ్ఞానం ఉన్న వాళ్ళని నేను ఎన్నుకొని పాదయాత్ర చేసిన తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసి ఆ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి నేను బయటికి వెళ్తాను. 15 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నాం. అధికారం కావాలి. మీలో కొంతమందికి, మీరని కాదు, వేరే పాస్టర్లకు ఎవరికైనా సరే రాజకీయాలంటేనే చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. పాస్టర్లు క్రైస్తవులు రాజకీయాలకు వెళ్ళకూడదు అంటారు. ఎందుకు వెళ్ళకూడదు? ఒక్క వాక్యం చూపించండి. 6 సంవత్సరాలు నిర్విరామముగా 30 రోజుల నెలలో 40 వాక్యాలు చెప్పిన నేను స్వార్థ సభల్లో, సంఘాల్లో. నాకు ఒక్క రెఫరెన్స్ చూపించండి, క్రైస్తవుడు రాజకీయాలకు వెళ్ళకూడదు అన్నటువంటి ఒక్క రెఫరెన్స్ చూపించండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథం 62:2-3 వచనాల్లో, మిమ్మును రాజకీయ మకుటములుగా నేను మార్చుదును. దావీదు ఎవరు? రాజు కాదా? మోషే ఎవరు? నాయకుడు కాదా? వీళ్ళు న్యాయాధిపతులు ఎవరు? దేవుడు నిలబెట్టినాడు కాదా? అరే, ప్రపంచమే క్రైస్తవులది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నిజమైన సేవ మనం చేస్తుంది కాదు సార్. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మన చేతుల్లోకి బైబిల్ ఎలా వచ్చాయి తెలుసా మీకు? మిషనరీస్ ద్వారా వచ్చాయి. ఎక్కడో పక్క దేశంలో ఉన్నవాడు, పరాయి దేశంలో ఉన్నవాడు అమ్మా నాన్నల్ని, భార్యా బిడ్డల్ని, కుటుంబాలని, ఆస్తుల్ని, చదువుల్ని, సర్టిఫికెట్ని అన్నీ వదులుకొని నా యేసయ్యని భారతదేశంలో పరిచయం చేయాలని తెగింపు మనసు కలిగి అన్నింటినీ విడిచిపెట్టుకొని 10 రోజులు, నెల రోజులు, 4 నెలల పాటుగా ఓడల ప్రయాణాలు చేసి భారతదేశం గడ్డ మీద అడుగుపెట్టి నిజమైన సేవ చేసింది వాళ్ళే, మిషనరీలే. నిజమైన సేవ చేసింది వాళ్ళే. అప్పుడు హిందూ దురాచారాలు కొన్ని ఉండేవి తెలుసా మీకు? అదేంటి, సతీ సహగమనం. ఏం చేసేవాళ్ళు? భర్త చచ్చిపోతే భార్యను కూడా చితి మీద వేసి నిప్పంటించి తగలబెట్టేవాళ్ళు. అంటే భర్త చచ్చిపోయాక ఆడది బతకూడదు. ఇది హిందూ దురాచారాలని మట్టి కలిపింది ఎవరు తెలుసా మీకు? ఎవరు తెలుసా? విలియం కేరీ. ఎవరైనా క్రైస్తవ మిషనరీ. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. స్వార్థికుడు స్వార్థ చెప్పుకోవాలి, అన్యాయాన్ని ప్రశ్నించకూడదంటే మరి విలియం కేరీని ఎందుకు అడగలేదు మీరు? మన భారతదేశానికి బైబిల్ని 40 భాషల్లో తర్జుమా చేసింది విలియం కేరీ. హిందూ దురాచారాల మీద పోరాడి ప్రాణాలు పణంగా పెట్టి ఇది తప్పు అని నిలబెట్టింది విలియం కేరీ. సతీ సహగమనాన్ని కొట్టేపించింది విలియం కేరీ. బాల్య వివాహాలను రద్దు చేయించింది మన క్రైస్తవ మిషనరీ. వీళ్ళకేం పని హిందువులతో? వీళ్ళకేం పని అన్యాయంతో? వీళ్ళకేం పని? ఎవడెలా పోతే వీళ్ళ పని ఏంటి? స్వార్థ చెప్పడం, బైబిల్స్ని ప్రజలకు పంచుతూ, అంతే కదా. ఎందుకు పోరాడారు? ఎందుకు తెలుసా? క్రీస్తు మనస్సు కలిగిన వాడు అన్యాయాన్ని చూసి నోరు మూసుకుని ఉండలేడు. ఒకడు అన్నాడంటే వచ్చి, దేశం బాగా పాడైపోతుంది, అక్రమకారుల్ని నిలబెట్టి షూట్ చేసి పడేయాలి అని.
అప్పుడు ఎదుటోడు అన్నాడంట, అరే దేశం పాడైపోతుంది అక్రమకారులు చేస్తున్న అన్యాయాన్ని బట్టి కాదురా, అన్యాయం చేస్తున్న వాళ్ళని కూడా చూస్తూ నోటికి తాళం వేసుకుని మౌనంగా ఉన్నారే, వీళ్ళని షూట్ చేసి పడేయాలి, వీళ్ళ వల్లనే అన్యాయాలు ఎక్కువ అవుతున్నాయి అన్నాడట. ఈరోజు పాస్టర్లందరూ, స్వార్థికులందరూ, క్రైస్తవులందరూ అదేటో మహానుభావులు మహాత్ముల్లాగా ఎలా తయారంటే మౌనంగా ఉండాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు క్రైస్తవుడు, కోర్టుకు వెళ్ళకూడదు, ప్రశ్నించకూడదు, అన్యాయం జరిగితే అడగకూడదు అని క్రైస్తవుల్ని మనం పాడు చేస్తున్నాం. మరి విలియం కేరీ ఎందుకు హిందూ దురాచారంలో తల చూచాడు? ఎందుకు వేలు పెట్టాడు? ఎందుకు వాటిని ప్రశ్నించాడు? ఈరోజు సతీస భర్తలు చచ్చిపోయిన భార్యలు బతికే ఉన్నారు, తాత చచ్చిపోయిన అమ్మమ్మ బతికే ఉందంటే కారణం ఏంటో తెలుసా? మన క్రైస్తవ మిషనరీ. ఏం పని ఆయనకి దాంతో? ఆ సిద్ధాంతాలతో, ఆచారంతో, ఆ మతంతో ఏం పని? అన్యాయాన్ని చూడలేకపోయాడు. క్రీస్తు మనస్సు కలిగిన వాడు అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేడు. అలాగని కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం కాదు క్రైస్తవుడిది. బైబిల్ వాక్యాన్ని మీరకుండా, చట్టానికి ఉల్లంఘించకుండా, నీతిగా న్యాయంగా మనకంటూ రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి మన కోసం. వాటిని పట్టుకొని అన్యాయం చేయడం, సార్ నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అడగాలి, గట్టిగా అడగాలి. నోరు జారకుండా, అగౌరవపరచకుండా, అధికారులకు లోబడుతూ వాళ్ళని అడగటం మన బాధ్యత. మొన్నెవడో ఒకడు ఫోన్ చేశాడు, రోమ్ ప్రభుత్వంలో పౌలు భక్తుడు ఉన్నప్పుడు ఏం రాశాడు? చంపితే చచ్చిపోవాలి తప్ప ఎదురు తిరిగి మాట్లాడకూడదు అన్నాడు. రేపు పిచ్చోడా, నీకు బైబిల్ కొత్తగా తెలిసేమో అరకొర జ్ఞానంతో. 6 సంవత్సరాల బైబిల్ చేతిలో పట్టుకోకుండా స్టేజ్ మీదకి ఎక్కితే 2.5 పాటు అనర్గళంగా వాక్యం చెప్పేటువంటి వాడిని నేను. నాకు తెలుసు వాక్యం ఏంటో. అది కరెక్టే అంటారా? పౌలు భక్తుడు చెప్పింది ఆనాడు, ఈనాడు పాటించడం కరెక్టా? ఆ కంటెక్స్ట్ తెలీదు, ఆ సందర్భం అర్థం కాదు. అదేం ప్రభుత్వం సార్? అది రోమ్ ప్రభుత్వం. అక్కడ చట్టాలేంటి సార్? యేసు క్రీస్తుని వాళ్ళు నమ్మరు, యేసు అని పలికితే చంపేయాలి, అది చట్టం అక్కడ, అది గవర్నమెంట్. అది రోమ్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఏంటంటే యేసు అని పలికినోని చంపటమే, అదే ప్రభుత్వం, అది చట్టం అక్కడ, అది రూల్. అది అలాంటి చట్టం ఒకటి భారతదేశంలో వస్తే నేను కూడా అదే చెప్తా, చచ్చిపోవాలి సార్, తప్పదు, పరలోకం కావాలంటే చచ్చిపోదాం, తలప్ప చెప్పేద్దాం, నరిగేసుకొని పోని అంట నేను కూడా. కానీ భారతదేశంలో చట్టాలు వేరున్నాయి కదా. భారతదేశంలో క్రైస్తవులు చంపాలని రూల్ లేదు, అలాంటి అధికారం ఏం లేదు. క్రైస్తవులు కూడా స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ, మత స్వాతంత్ర హక్కు ఆర్టికల్ 25లో ఉంది రాజ్యాంగంలో. మరి ఈ చట్టంలో బ్రతుకుతున్న మనము పౌలు భక్తుడు రాసినటువంటి ఆ చట్టాన్ని మనం ఎందుకు అమల్లోకి తీసుకోవాలి? ఎందుకు వాడుకలోకి తెచ్చుకోవాలి? పిచ్చోళ్ళం మనమేమన్నా? ఈ చట్టం ఏంటి, ఆ చట్టం ఏంటి, ఆ ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి, ఈ ఆర్టికల్స్ ఏంటి, ఆ ఆర్టికల్స్ ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఈరోజు ప్రభుత్వం దృష్టిలో పాస్టర్లు ఎందుకు చులకనైపోయారంటే మన దగ్గర బైబిల్ జ్ఞానం బోల్డ్ ఉంటుంది, కానీ రాజ్యాంగం గురించినటువంటి జ్ఞానం జీరో. అందుకే మనం తలంచాల్సి వస్తుంది. మనకు సెక్షన్లు తెలీదు, అందులో ఉన్న లొసుగులు మనకు తెలీదు, మనకు ఏ చట్టాలు మనకు ఉన్నాయి మన తరపున మాట్లాడడానికి తెలీదు మనకు. కాబట్టి ప్రతిసారి కొట్టిన ప్రతిసారి తలదించుకోవాల్సి వస్తుంది. ఈ అవేర్నెస్ కూడా మనకు కావాలి. ఇలా ఆనాడు పౌలు భక్తుడు చెప్పింది ఈనాడు మనం ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి చట్టం ఇక్కడ కూడా వస్తే క్రైస్తవుల్ని చంపాలని మోడీ ఒక ప్రభుత్వం తీసుకొచ్చారనుకో, చట్టం తీసుకొచ్చారనుకో, నేను ఒకటే చెప్తా, చచ్చిపోండి, వెనక్కి వెళ్ళొద్దు క్రైస్తవ్యంలో నుంచి అంట నేను కూడా. అప్పుడు తిరుగుబాటు చేయమని నేను అనను, ఎందుకంటే తిరగబడ్డం తప్పప్పుడు. చట్టానికి లోపడాలి మనం. ఇప్పుడు చట్టం మన వైపు ఉంది కాబట్టి మనం మాట్లాడదామంటున్నా. పౌలు భక్తుడు చెప్పిన మాటను ఆపాదించుకుని మరలా లేదో ప్రేమామూర్తుల్లాగా మాట్లాడతారు. నెహ్రూ గారిని అంట, జవహర్లాల్ నెహ్రూ గారిని కొత్తగా రాజకీయంలోకి వచ్చినటువంటి కొంతమంది వెళ్ళి, సార్ రాజకీయం ఏంటో మాకు సరిగ్గా అర్థం కావటం లేదు సార్, మాకు ఏదైనా ట్రైనింగ్ ఇప్పించండి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళకు మాట చెప్పాడంట, అయ్యా 1 నెల రోజులు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా చర్చిలోకి వెళ్ళి కూర్చోండి, 1 నెల రోజుల పాటు రాజకీయం ఏంటో అద్భుతంగా మీకు అర్థమవుతుంది అని చెప్పాడంటే జవహర్లాల్ నెహ్రూ. అసెంబ్లీలో, పార్లమెంట్లో జరగనటువంటి రాజకీయాలన్నీ కూడా ఈరోజు మన క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నాయి. మీరు అవునన్నా కాదని ఇది నిజం. ఎందుకంటే నేను కూడా ఒక పాస్టర్ని, నేను కూడా స్వార్థికుడిని, నేను వేల సంఘాలు తిరిగినటువంటి వ్యక్తిని. లేవా? నేను చెప్పనా, కొన్ని వందల సంఘాల్లో పొడుచుకుని చచ్చిపోతే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సీల్ వేసుకుని వెళ్ళిపోయారు, తాళాలు వేసుకుని గేట్లకి. కొన్ని సంఘాల్లో రోడ్ల మీదకి వచ్చి జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు సంఘ పెద్దలు. ఇలాంటి పరిస్థితులు లేవా? వీళ్ళు అంటారు క్రైస్తవులకు రాజకీయం వద్దు. అంటే మన చర్చిలోనే అసెంబ్లీ ఉంది కదా, మన చర్చిలోనే రాజకీయాలు ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆ రాజకీయం అంటారు వీళ్ళు.
నేను ఒకటే చెప్పదలుచుకున్నాను చివరిగా ఒక్క మాట. అపార్థం చేసుకోకండి, నేను వాస్తవాలే మాట్లాడా. వాస్తవాలు ఎప్పుడు చేదుగా ఉంటాయి. క్రైస్తవుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు ఆగాలంటే మనలో నుంచి నాయకులు పుట్టుకొని రావాలి. వచ్చిన నాయకుడికి పేర్లు పెట్టకుండా వానికి ఓట్లేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. మన తరపున మాట్లాడకపోతే, మనకు పనులు చేయకపోతే కాలరు పట్టుకొని నిలదీసేటువంటి బాధ్యత కూడా మనది. ఒక్క అవకాశం ఇద్దాం క్రైస్తవునికి, ఒక్క అవకాశం ఇద్దాం క్రైస్తవునికి. ఉన్నది 4 పార్టీలే. మా అన్న ఉన్నాడు తెలుసా, జగనన్న, మా ఊరే, నాకు బంధువు అవుతాడు. జగనన్న ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎవరు జగనన్న? క్రైస్తవుడు. జగనన్న క్రైస్తవుడే, మా ఊరోడే, మా అన్నే. మరి మమ్మల్ని కొడుతుంటే అన్న ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు ఆలోచించారు ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మాట్లాడింది ఏది? క్రైస్తవుల తరపు నుంచి. అంటే పాస్టర్కి 5,000 చొప్పున ఇస్తే సరిపోద్దా? అది మాట్లాడా? మణిపూర్ విషయంలో క్రైస్తవుల్ని ఊచకోత కోస్తూ నడి రోడ్డు మీద ఆడపిల్లల్ని, మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడే మాట్లాడలేదే, నోరు మెదపలేదే. మనం మాత్రం మన క్రైస్తవుడిని ఓటేస్తాం. ఆయన మాత్రం ఆయన పదవిని కాపాడుకునే పనిలో ఉంటాడు. క్రైస్తవుడే, మంచోడే, నాకు ఇష్టమే, మా ఊరోడు, నా కడపోడు, నాకు అభిమానమే. ఎంతవరకు తెలుసు అభిమానం? నా ఊరోడు, నా క్రైస్తవుడు, మంచోడు. కానీ ఎందుకు ఆయన మాట్లాడో తెలుసా? ఆయన మాట్లాడాలని ఉంటుంది, కానీ ఆయనకు పదవి ముఖ్యం. ఈయన మాట్లాడితే అక్కడి నుంచి తంతాడు మోడీ, పైన ఉన్నది ఆయన కాబట్టి. అక్కడి నుంచి తంతే నేను ఎక్కడ పడతానని భయం. ఎందుకంటే పైన ఉన్నది వాళ్ళ ప్రభుత్వం కాబట్టి. మరి మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి రేపు నువ్వు ఎమ్మెల్యే అయినా, అరకు నియోజకవర్గం నుంచి మావాడు ఎమ్మెల్యే అయినా, ఇంకో నియోజకవర్గం నుంచి ఇంకొక క్రైస్తవుడు ఎమ్మెల్యే అయినా, మరి మీ పైన కూడా ఆ ప్రభుత్వమే కదా ఉన్నది, మిమ్మల్ని తన్నరా, మీరు ఎగిరి అక్కడ పడరా అని మీరు అడగచ్చు. నేను ఒకటి చెప్తా, నేను కానీ నా తరపున అనేక నియోజకవర్గాల్లో నిలబెట్టబోయే క్రైస్తవులు కానీ ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి క్రైస్తవుల తరపున మాట్లాడటానికి నిరాకరించే వాళ్ళని నేను నిలబెట్టను. అదే కనుక వస్తే ఎమ్మెల్యేనా క్రైస్తవుడు అంటే రాజీనామా చేసి నా క్రైస్తవుని కాపాడుకోవడానికి బయటకు వచ్చి నిలబడతాం. నా పదవిని కాపాడుకోనికి మేము క్రైస్తవుల్ని పక్కన పెట్టాం. రహస్యంగా హెల్ప్ చేస్తాంలే, మేము వెనక నుంచి చేస్తాంలే. ఈడున్నాడు ఒకడు, ఎవడాడు? పరంబకుడు మహాసేన రాజేష్. ఎలా నాయకుడయ్యాడు? క్రైస్తవుల నాయకుడు, దళితుల నాయకుడు. ఏమయ్యాడు ఇప్పుడు? పిఠాపురం నియోజకవర్గం దళితుల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే నోరు మెదపకుండా సైలెంట్ కూడా. ఎందుకు తెలుసా? అక్కడి నుంచి చంద్రబాబు దంతాడు మాట్లాడితే. ఇతను మాట్లాడితే పోస్టు బీకేస్తాడు. ఆల్రెడీ నామినేటెడ్ పోస్ట్ కోసం కుక్కలా కాసుకున్నాడు. పదవులు పోతాయని భయం. నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోయే చివరి క్షణానికి రాజకీయ నాయకుడిగా కాదు, నేను క్రైస్తవుడిగా చచ్చిపోవాలనుకుంటున్నా. నా క్రైస్తవుల కోసం పోరాడిన వాడిగా చచ్చిపోవాలనుకుంటున్నా. ఇది నాకు ఇష్టం. కాబట్టి నా తరపున నిలబడే వాళ్ళని ఇలాంటి వాళ్ళని నిలబెడతా. క్రైస్తవుల తరపున మాట్లాడడానికి బయటకు వచ్చినప్పుడు పైనున్న సీఎం కానీ, ఆ పైనున్న పిఎం కానీ, అరే మీరు ఎమ్మెల్యే నోరు మూసుకో అన్నాడు అనుకో, నువ్వెవడికి కావాలి, నీ ఎమ్మెల్యే పదవి ఎవడికి కావాలని చెప్పి రాజీనామా చేసి బయటకు వస్తే క్రైస్తవులందరూ మా దగ్గరికి రారా? ఒక నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులను ఎమ్మెల్యే మా కోసం రిజైన్ చేశాడు అని 1,00,000 మంది రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం తలదించుకొని రాదా? ఆ మార్పును తీసుకొని వస్తాం మేము. అందుకని పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాం. మీకు ఇంకో డౌట్ రావచ్చు, క్రైస్తవులకి ఇప్పటికే దాదాపుగా 14-15 పార్టీలు ఉన్నాయి సార్, పొలిటికల్ పార్టీలు అని. ఒక్క పార్టీ యాక్టివ్ ఉన్నది నాకు చెప్పండి, ఒక్క పొలిటికల్ పార్టీ. ఒకటి చెప్పనా? ప్రజాశాంతి. ఎవరైనా మహాజ్ఞాని, ఇంటలెక్చువల్, మేధావి, కోటీశ్వరుడు, వేలాది కోట్లు సంపాదించినటువంటి, ప్రపంచ దేశాల ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్లు ఆయన కాళ్ళ దగ్గర పడినటువంటి గొప్ప మేధావి కేపా. ఆయనంటే నాకు ఇష్టమే. ఎందుకంటే మనవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మొన్న అమెరికాలో వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాడు. ఇక్కడ అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడాడు. ఆయన గ్రేట్ అనిపించింది. కానీ ఆయన పనికిరాడు ఇక్కడ రాజకీయాలకి. ఎందుకంటే ఆయన అమెరికాలో ఉంటాడు, ఎలక్షన్స్కి 2 నెలల ముందు వస్తాడు, ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి కారు మీద నిలబెట్టుకుని కోతి గంతులు వేసేసి రోడ్ల మీద అటు ఇటు పరిగెట్టి జోకర్ అనే పేరు తెచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆయన సీరియస్నెస్ లేదు ఆయనకి. పోనీ ప్రజాశాంతి పార్టీ నాకు తెలిసి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అయింది వచ్చి ప్రజల్లోకి వచ్చి. కేఏ పాల్ కాకుండా ఆ పార్టీ తరఫున ఇంకొక వ్యక్తి ఉంటే చెప్పండి నాకు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు మీకు అభినయ్ దర్శన్ తెలుసు. ఒక్క 5 నెలల తర్వాత చూడండి,
అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళు 10 మంది ఉంటారు. పలానా పార్టీ, పలానా సిపిఎఫ్ అంటే నా సిపిఎఫ్ ఆర్గనైజేషన్ అది. సిపిఎఫ్ అంటే అభినయ్ దర్శన్ ఒకడు ఉంటారా, వాడి పక్కన ఇంకోటి ఉంటారా, వాడు సూపర్, వాడితో ఇంకోటి వాడు సూపర్, భలే తయారు చేశాడు రా అన్నట్టుగా నేను తయారు చేస్తాను. నాయకుడు శిష్యుల్ని తయారు చేయాలి, పాస్టర్ శిష్యుల్ని తయారు చేసుకోవాలి. అది నాయకత్వపు లక్షణం. కేవలం ఒకడిని తయారు చేశాడా? ఎవడు పోయినా వెనకలే కూర్చోవాలి, ఎంతున్నా ఆయనే మాట్లాడాలి, చివరికి ప్లేట్లు కూడా ఆయన ఎత్తా అంటాడు, మీరు ఎత్తద్దు నేనే ఎత్తాను అంటాడు. అది ఆయన పరిస్థితి. చాలామంది నన్ను అడిగారు కేపాలతో కలవచ్చు, ఏం చేయాలి కలిసి? తమ్ముడు అక్కడ కూర్చో, నేను మాట్లాడతా, నేను ఉంటా అంటాడు. నా మొహం కూడా కనిపించడు బయటికి. ఇక ఈయన రంజిత్ తోఫిర్ గారు ఉన్నారు, ఆయన అంటే నాకు ఇష్టం. నేను ఈ మధ్యకాలంలో కలిశాను. ఆయన వయసు అయిపోయింది, అనారోగ్యం, క్యాన్సర్, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు పాపం. ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఇంకెవరున్నారు యాక్టివ్గా? ఎవరు లేరు. కాబట్టి ఒక యువ రక్తం, ఒక ఫ్రెష్ ఎనర్జీ కావాలి క్రైస్తవుల్ని ఉత్తేజపరచడానికి, మోటివేట్ చేయడానికి, చైతన్యం తీసుకురావటానికి. కాబట్టి నేను బయలుదేరి వచ్చాను. ఈ అరకు నియోజకవర్గం గురించి పాదయాత్ర ప్రారంభించాను. ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాను. 18 నెలల్లో నా యాత్ర ముగించుకొని మరలా వెంటనే ఒక నెల గ్యాప్ తీసుకుని మరలా వస్తా. 15 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసేసుకొని ఆ 15 నియోజకవర్గాల మీద నేను వర్క్ చేయడం మొదలు పెడతా. కమిటీస్ ఫామ్ చేస్తాను, వర్క్ చేయడం మొదలు పెడతా. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 5 మంది ఎమ్మెల్యేలు నా క్రైస్తవుల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టకపోతే ప్రభు సన్నిధిలో చెప్తున్నా, నా పేరు అభినయ్ దర్శన్ కానే కాదు. ఇది నా రోషం. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.